హలో గాయస్, గత 18 సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఏదైతే ఒక టైటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉందో ఆ టైటిల్ ఈరోజు దక్కింది. మరి ఇన్ని సంవత్సరాలు కూడా 2008 నుంచి ఆర్సీబీ చెయ్యని చేంజ్ అంటూ లేదు. ఎంతోమంది స్టార్ బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు, పని అవ్వలేదు. ఎంతోమంది స్టార్ బౌలర్లను తీసుకొచ్చారు, అయినా ట్రోఫీ దక్కలేదు. సో అందుకని చెప్పేసి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో వాళ్ళందరూ మనకొద్దు, ఒక్క స్టార్ నమ్ముకొని ముందుకెళ్దాం అనుకున్నారు. ఆ స్టార్ పేరే విరాట్ కోహ్లీ. సో మరి దాని తర్వాత విరాట్ కోహ్లీ కూడా నాకు కెప్టెన్సీ వద్దు, నాకు కెప్టెన్సీ ఉంటే కొంచెం భారం అవుతుంది, సో రజాత్ పటిదార్ని కెప్టెన్గా చేద్దామని చెప్పేసి కెప్టెన్సీ తనకిచ్చి వెనకమాలుండి టీం నడిపించాడు. దాని తర్వాత మరి మనం సినారియో చూసుకుంటే ఈ ఐపీఎల్ 2025 సీజన్లో 18 ఇయర్స్ తర్వాత ఆ 18 నెంబర్ జెర్సీకి టైటిల్ అందింది. అయితే దీని తర్వాత విరాట్ కోహ్లీ కూడా మాట్లాడాడు. సో విరాట్ కోహ్లీ చెప్తుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు టైటిల్ లేకపోయినా సరే మా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు, దానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే మరి అతను ఎందుకు అంత కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనే దాని గురించి కూడా మాట్లాడాడు. సో ఇన్ని సంవత్సరాల నుంచి మాకు కప్పు రాలేదనే బాధ ఒక్కసారిగా నా కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలుగా వెల్లువిరిసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత ఇక రాబోయే కాలంలో మరి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు మాకు ట్రోఫీ లేకపోయినా సరే మాకు అండగా ఉన్నారు కాబట్టి ఇక రాబోయే కాలంలో కూడా ఆడితే ఈ ఆర్సీబీ ఫ్రాంచైజీకి మాత్రమే ఆడతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి ముగించేశాడు. సో ఏదేమైనా సరే మరి నిన్న ఆర్సీబీ కొట్టిన ఈ టైటిల్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.